Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైష్లాక్ అంటే మరియు అతడు పంపెను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 8వ పర్ష, సెఫర్ బెరాషీత్ లేదా ఆది కాండములో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగము బెరాషీత్ 33వ అధ్యాయము 6 నుండి 20 వచనముల వరకు. ఈ 4వ అలియాలో దాసీలు మరియు వారి పిల్లలు, లేయా మరియు ఆమె పిల్లలు, రాహేలు మరియు యోసేపు క్రమంగా ముందుకు వచ్చి ఏశావు ముందు నమస్కారం చేస్తారు. ఏశావు ఈ పిల్లలంతా ఎవరు అని అడుగగా, ఎలోహిం నీ సేవకునికి దయచేసి ఇచ్చిన పిల్లలు అని యాకోబు జవాబిస్తాడు. ఏశావు కలిసి ప్రయాణం చేద్దామని తన వాళ్లను రక్షణకు వదిలిపెడతానని అంటాడు. కానీ యాకోబు పిల్లలు చిన్నవారు, మందలు పాలు ఇస్తున్నాయి, వేగంగా వెళ్తే చనిపోతాయని మర్యాదగా తిరస్కరిస్తాడు. ఏశావు శేయీరుకు తిరిగి వెళ్తాడు. యాకోబు మాత్రము సుక్కోతుకు వెళ్ళి తనకు మరియు పశువులకు గుడిసెలు కట్టుకొని ఆ పేరు పెట్టుకుంటాడు. తరువాత కనానులోని షెకెము పట్టణానికి సురక్షితంగా చేరుకొని హామోరు కుమారుల దగ్గర నుండి 100 వెండి నాణెములతో ఒక పొలం కొంటాడు. అక్కడ ఎల్ ఎలోహే ఇజ్రాయేలు ఎలోహిమే ఎలోహిం అని పేరుతో బలిపీఠం కట్టిస్తాడు. ఈ అలియా యాకోబు ఏసావుతో సున్నితంగా విడిపోయి తన స్వతంత్ర మార్గంలో కనాను దేశంలో స్థిరపడి కొత్త పేరైన ఇజ్రాయేలుతో ఎలోహింని ఆరాధించడం ప్రారంభించడాన్ని చూపిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.